ఇంకొక ప్రశ్న మేడం, ఇతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంట. వీళ్ళు బెంగళూరులో ఉండేవాళ్ళు. ఒక బాబు పుట్టాడు 5 ఇయర్స్. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ కరోనా టైం వల్ల, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వీళ్ళు ఇంటికి రావటం జరిగింది. వచ్చిన కొత్తల్లో ఒక 2 months వైఫ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారంట. ఆ తర్వాత ఒక 6 months ఇతని పేరెంట్స్ దగ్గర ఉన్నారు. ఆ 6 monthsలోనే వైఫ్కి పేరెంట్స్కి ఇద్దరికి మధ్యలో సరిపడకపోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో గొడవలు, ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. ఈ టార్చర్ భరించలేమని చెప్పి వైఫ్ని తీసుకుని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడంట. హైదరాబాద్లో ఉండేవాళ్ళంట. అక్కడ పరిస్థితి ఏంటంటే, ఈ అమ్మాయి హస్బెండ్కి ఎవరిని చూసినా వాళ్ళతోటి లీగల్ రిలేషన్ అంటగట్టేసేదంట. సో ఇలా చుట్టుపక్కల వాళ్ళందరితోటి ఇలా చేయటం వల్ల అక్కడ ఒక పెద్ద గొడవ అయ్యి ఇష్యూ అవుతుంటోటి ఈ అమ్మాయిని పుట్టింటికి పంపించాడంట. అమ్మ, ఇది పరిస్థితి, మీ అమ్మాయికి చెప్పి కొంచెం నేర్పించి పంపించండి అని. ఆ తర్వాత ఇతను ఒకసారి వెళ్ళాడంట. అయినా అమ్మాయి ఆలోచనలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా ఇతన్ని పలకరించలేదంట. సో అందుకని తిరిగి వచ్చేసాడు. వచ్చి పెద్ద మనుషుల్ని తీసుకెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేశాడంట. పెద్ద మనుషుల్లో పెట్టినప్పుడు ఆ అమ్మాయి అన్నిటికంటే దారుణంగా ఏంటంటే, ఇతనికి వీళ్ళ మదర్ తోటే ఇల్లీగల్ రిలేషన్ ఉందని చెప్పి రైస్ చేసిందంట. దీంతో ఇతనికి చిరాకు వచ్చి, నాకు విడాకులు ఇచ్చేసేయండి, అమ్మాయి వద్దని చెప్పాడంట. సో సెటిల్మెంట్ చేయండి అంటే దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదంట. విడాకులు ఇవ్వమంటుంది ఆ అమ్మాయి. ఇప్పటికి 1 year 6 months నుంచి మేము దూరంగా ఉంటున్నాము. ఒక లాయర్ని కలిస్తే మినిమం 2 years అవ్వందే నువ్వు విడాకులకి అప్లై చేయడానికి లేదు, నోటీస్ పంపించడానికి అవ్వదు అని చెప్తున్నారు. కాంజుగల్ రైట్స్కి వేయమంటున్నారు. ఇప్పుడు నేను కాంజుగల్ రైట్స్కి వేస్తే పొరపాటున అమ్మాయి కనుక నేను వస్తాను అని వచ్చిందనుకోండి, ఆ అమ్మాయిని తిరిగి తెచ్చుకుంటూ నాకు ఇష్టం లేదు, నా మనసు విరిగిపోయింది, నేను డైవర్సే ఇవ్వాలనుకుంటున్నాను, ఖచ్చితంగా నేను 2 ఏళ్ళు ఆగాల్సిందేనా, లేదా డైవర్స్కి నోటీస్ పంపించవచ్చా, ఏం చేయాలి? ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే మనం కూడా చిన్న చిన్న తప్పుల్ని సమర్థించాల్సి వస్తుంది. ఎందుకంటే గమనిస్తే పచ్చకమర్లు వచ్చినట్టుకి లోకం అంతా పచ్చగా కనిపించినట్టుగా అనుమానించే మనస్తత్వంతో ఉన్న ఆవిడకి ప్రతిదీ తప్పుగా కనిపిస్తుంది. అది ఎంత తప్పుగా అంటే, అతనితో మాట్లాడే అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ములను, వాళ్ళ రిలేషన్స్లోనూ చిన్న చిన్న పిల్లలతోనే రిలేషన్ అంటగట్టేస్తుంది, అతన్ని ఇబ్బంది పెడుతుందని, ఇలా కాదని తన పుట్టింటికి పంపించి తన తల్లితో మంచి విషయాలు చెప్పి పంపించు. అలా ఇంటికి వచ్చిన వాళ్ళని మరదళ్ళు అంటే సర్వసాధారణంగా చనువుగా మాట్లాడతారు. దాంతో నీకు రిలేషన్ ఉందా, దీంతో రిలేషన్, గతంలో దాంతో తిరిగినావా, దీంతో తిరిగినావా, ఇవన్నీ ఒక తప్పుడు వ్యవహారం అంటే అనుకుంటే సహజమేమో. కానీ తల్లితో కూడా రిలేషన్ అంటగట్టిందంటే ఇంకా అంతకంటే మనం ఇంకా నీచంగా చూడాల్సిన పనేం లేదు. అంటే అంత నీచానికి వడికట్టేంత ఏ పురుషుడు ఉండడండి. ఎందుకంటే ఆ లోకమేమీ గొడ్డుపోలేదు, ప్రపంచం అంతా ఏమీ కొల్లబడిపోలేదు. తల్లితో కూడా తప్పుడు రిలేషన్ అంటగట్టేస్తే ఇంకా ధర్మం 3 పాదాలు కాదు, ఒక పాదం మీద కూడా నిలబడలేని పరిస్థితి. కనీసం అనే మాటకి అద్దు పద్దు ఉండాలండి. అందుకే ఇటువంటి వాళ్ళ కోసం గరుడ పురాణం రాసినప్పుడు ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క శిక్ష నమోదు చేస్తాడు. అదేంటి అందరికి ఒకే శిక్ష వేయచ్చు కదా అంటే అలా ఎలా వేస్తారు? ఇలాంటి నీచపైపు మాటలు మాట్లాడినప్పుడు వీళ్ళకి ఇటువంటి శిక్ష, ఇలాంటి నీచ పనులు చేసినప్పుడు వీళ్ళకి ఇటువంటి శిక్ష అంటూ గరుడ పురాణంలో 2 రకాలుగా 3 రకాలుగా ఒక 12 రకాలుగా ఉంటాయి శిక్షలు. సో ఇటువంటి అప్పుడు ఇప్పుడు ఇతనికి మనం ఇచ్చే సలహా ఏంటంటేనండి, ఇతను డైవర్స్ ఎందుకు అడుగుతున్నాడంటే, ఒకళ్ళ పిల్లలు ఉన్నారా అండి, మెన్షన్ చేశారా? ఒక బాబు, 5 years బాబు. సో ఇప్పుడు ఏమవుతుందంటేనండి, అంటే అతను డైవర్స్ మెన్షన్ చేస్తే వీళ్ళు తీసుకోరు, వీళ్ళు దానికి అబ్జెక్షన్ పెడతారు. అతను డైవర్స్కి వేస్తే అతను వేస్తే ఏమవుతుందంటేనండి, విడాకుల కోసం, వదిలించుకోవడం కోసం, ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం వేస్తున్నాడేమో అని అనుకుంటారు విడాకులు. కానీ విడాకుల్లో గ్రౌండ్స్ క్రూయాలిటీ, అంటే ఆవిడ ఎంత క్రూయాలిటీగా బిహేవ్ చేస్తే నేను డైవర్స్కి వేస్తున్నాను అనేది గ్రౌండ్స్లో మెన్షన్ చేయాలి. అదే రకంగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆ భార్య ఎవరైతే ఉన్నారో తల్లికి కొడుకుకి అక్రమ సంబంధం అంటగట్టినటువంటి గొప్ప వ్యక్తి. వీడు డైవర్స్కి వేసినా ఆవిడ ఒప్పుకోవట్లేదు, సెటిల్మెంట్కి రమ్మన్నా రావట్లేదు అనేదే మెన్షన్ చేశారు కదా. సో దాంట్లో మెన్షన్ చేసిన పాయింట్, సెటిల్మెంట్కి కూడా రావట్లేదు. ఇప్పుడు ఇటువంటి విషయాల్లో మనము లివింగ్ రిలేషన్ ఉండేటటువంటి చట్టాన్ని మనం గౌరవించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అమ్మ పెట్టదు అడక తినేవదని ఈవిడ కాపురానికి రాదు, ఈవిడ విడాకులు ఇవ్వదు. ఒకవేళ కాపురానికి వచ్చిన ఇటువంటి తప్పుడు రిలేషన్స్తో నీ తల్లితో నువ్వు తిరుగుతున్నావు, నీ చెల్లితో నువ్వు తిరుగుతున్నావు, నీ మరదలతో తిరుగుతున్నావు, నీకు వాళ్ళతో సంబంధం ఉంది, వీళ్ళతో సంబంధం ఉందంటే అక్క పరువు గల కుటుంబం ఏంట్రా మీ ఆవిడ ఇలా మాట్లాడుతుంది, ఇళ్ళకి రావాలా వద్దా, చీదరగా ఉంది, నిన్న మావిడ తీసుకొచ్చి కూరవడానికి వస్తే దానికోసమే వచ్చావు కదా అంటూ మాట్లాడింది. ఇలా ఒక పరువుతో కూడుకున్న కుటుంబాల్లో ఏమవుతుందంటే ఒక హత్యలు జరిగిపోతాయి అన్నమాట, ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలతో.
ఆ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇతను ఉంటేనే కదా ఈవిడ సాధించేది, ఇతను లేకపోతే సాధించదు కదా. తల్లి నిందపడింది అంటే ఆ తల్లి తినగలుగుతుందా అండి? నిజంగా ఇంత నీచం అండి, అసలు ఇంత దారుణమా? ఇటువంటి అప్పుడు ఇతను డైవర్స్ పెళ్లి కోసమే అయితే ఆవిడ ఇవ్వదండి. ఇతను ఇటువంటి అప్పుడు లివింగ్ రిలేషన్లో ఉండి ఇంకొక దాన్ని పెట్టుకొని ఇంట్లోనే అదే ఇంట్లో పెట్టుకొని అంటే ఏదైతే నింద వేసిందో అది నిరూపించాలి. ఇంకా నీకు తెలుసు కదా నేను దాంతో తిరుగుతాను దీంతో తిరుగుతాను అనేసి, ఇంకేముంది దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. సో ఇటువంటి విషయాల్లో మెన్షన్ చేసినప్పుడు పిన్ టు పిన్ ప్రతి పాయింట్ని కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఆవిడ ఏదైతే ఆరోపించిందో, నువ్వు చెప్పావు కదమ్మా దాంతో తిరుగుతాడు దీంతో తిరుగుతాడు, దాంతో రిలేషన్ ఉంటుంది దీంతో రిలేషన్ ఉంటుంది అన్నావు కదా, ఏమో దరిద్రుడు పోయి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడేమో అనుకుంటారు, ఒక మాటతో పోతుంది కదా. సో ఇక్కడ మీరు సాటిస్ఫాక్షన్గా ఉండాలి, మీ తల్లి మీ గురించి దిగులు పడకూడదు, తర్వాత మీ కుటుంబం ప్రామిసరీగా ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే అమ్మగారికి హెల్త్ బాగాలేదు ఇంట్లో ఒక మనిషిని తెచ్చిపెట్టుకుంటున్నానని పెట్టుకోండి. ఆవిడ వచ్చి ఎవరివే నువ్వు అంటే, అబ్బా బజార్ అంతా నా మనుషులే కదా, బజార్లో ఉన్న వాళ్ళు అంతమంది ఉంటే లేనిది ఒక మనిషి ఇంట్లో ఉంటే తప్పేంటి, ఇంట్లో పనికి అచ్చంగా ఇంట్లో పెట్టుకున్నాను, కోడలు లేదు కదా, ఇంట్లో పనులు చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, మా అమ్మ పెద్ద ఆవిడ కదా, మళ్ళీ పిల్లల పనులు ఇంటి పనులు కూడా ఉంటాయి కాబట్టి తెచ్చిపెట్టుకున్నావు, నీకెందుకు అని. లేదు నీకు దాంతో సంబంధం ఉందని. దేంతో లేదే నాకు సంబంధం, దేంతో లేదు నాకు సంబంధం చెప్పు ఒక మాట. ఆ ఎదురింటి దాంతో పక్కింటి దాంతో మా మరదళ్ళతో చెల్లెళ్ళతో, దరిద్రం ఏంటంటే తల్లితో కూడా సంబంధం ఉందని చెప్పావు. ఇక దీంతో లేదని ఎలా చెప్తావు? సో దీంతో కూడా ఉంది, ఏం చేస్తావు చెప్పు? స్టేషన్లో పోయి కేసులు అయ్యి నేను నా భర్త ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పెట్టు, వాళ్ళు ఏదో ఒక ఎఫ్ఐఆర్ కడతారు కదా, అది తీసుకునిరా. అంతేగాని నీకు నా ఇంటికి వచ్చే అధికారం లేదు, నేను డైవర్స్కి వేసేస్తున్నానని ఇతను వేసేయమనండి. ఎందుకంటే డైవర్స్కి అడ్వకేట్ చెప్పారు 2 years అని అక్కర్లేదండి, 1 year దాటితే వేసేయచ్చు, 1 year దాటగానే వేసేయచ్చు కాబట్టి డైవర్స్కి వేయమనండి. అదే రకంగా డైవర్స్ వచ్చే లోపే, అంటే డైవర్స్ అంటే ఈవిడ వేస్తే ఆవిడ రానివ్వదు, అంటే డైవర్స్ ఇవ్వదు, కంటెస్ట్ చేస్తుంది, నాకు నా భర్త కావాలంటది, నా భర్త అలా ఇల్లీగల్ కాంటాక్ట్లో ఆమెతో ఉన్నాడు ఈమెతో ఉన్నాడు అంటది. సో అటువంటి అప్పుడు ఇంకొక సలహా, ఒకటి డైవర్స్ ఇస్తే ఆవిడ యాక్సెప్ట్ చేయదు కాబట్టి కంటెస్ట్ చేస్తుంది కాబట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు జరుగుతూ ఉంటుంది. కానీ మీరు భయపడకండి, దాన్ని అలా జరగనివ్వండి, డైవర్స్ కంటూ వేసేయండి, అది జరగనివ్వండి. ఇదే రకంగా మీరు ఇమీడియట్గా లివింగ్ రిలేషన్లో ఒక ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఆవిడతో బిడ్డని కన్నా కూడా ఆ బిడ్డ వ్యాలిడే, ఆ బిడ్డ మీ బిడ్డే వస్తుంది, తండ్రిగా మీ పేరు నమోదు చేసుకోవచ్చు. అంటే లీగల్గా ఆ భార్యకి హక్కులు రాకపోవచ్చు అండి, మీరు నేను ఈ ప్రాపర్టీ నీకు ఇస్తాను నీకేం భయం లేదని చెప్పి తెచ్చిపెట్టుకోండి. ఎందుకు ఇంత దారుణమైన సలహా ఇవ్వాల్సి వచ్చిందంటేనండి, చాలా బాధాకరం. తల్లితో అక్రమ సంబంధం అంటగట్టిందంటే అది నిజంగా కంటతడి పెట్టించే పరిస్థితి. ఒక ఆడదయ్యి ఉండి ఇంకొక ఆడదాన్ని అంత నీచంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదో కొడుకుని నువ్వు ఏదో గొడవ పడుతుంటే తల్లిగా సపోర్ట్ చేసుకొని దగ్గర తీసుకుంటుంది, కానీ చిన్నప్పటి నుంచే సాకింది కాబట్టి అంత మాత్రం దగ్గర తీసుకోగానే, లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకోగానే నువ్వు అలా అంటగట్టేస్తే అది ఎంత పాపం అమ్మా. నిజంగా సృష్టి ధర్మం, నీకు బిడ్డ ఉన్నాడు కదా, రేపు వచ్చే కోడలు నీకు నీ బిడ్డకు అంటగడితే నువ్వు తలెత్తుకొని తిరగలుగుతావా? సో నీలాంటి వాళ్ళకి ఇలాంటి పనిష్మెంటే జరగాలి. ఏ బంధం అయితే నాకు అక్కర్లేదు ఇది ఇదని అందరితో అక్రమ సంబంధాలు అంటగట్టావో అవన్నీ వదిలేసి ఒక సక్రమ సంబంధాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఇంక ఇప్పుడు ఎవరిని చూడ్డు, నీకు ఇంక అనుమానం వద్దిక. నువ్వు ఎదిరింటావని, కూర ఇచ్చిందని, పక్కింటావు ఉప్పు అడిగిందని, నువ్వు మా ఆయన కోసమే వచ్చావు, నువ్వు తొంగి చూసావు, నువ్వు వంగి చూసావు, ఇవన్నీ కారణాలు ఉండవండి. అల్టిమేట్గా ఆ లివింగ్ రిలేషన్ అనేది ఆవిడ ఏమన్నా కేసు వేస్తే వేసుకోమనండి, బట్ మీరు మాత్రం ఈ పని 100% చేయండి. ఎందుకంటే టిట్ ఫర్ టాట్ అవ్వాలి. ఏ నింద అయితే మీ మీద వేసిందో, ఏ నింద అయితే నిరూపణ చేస్తాను అంటే ఇదేదంటూ శబదాలు చేస్తుందో అవన్నీ అబద్ధాలు కల్పితాలు. అదే రకంగా మీ తల్లిని అవమానపరిచిన వ్యక్తిని మీరు ఇంకా పెంచి పోషించాల్సినటువంటి పరిస్థితి ఆవశ్యకత ఏం లేదండి. మీరు దయచేసి గట్టి డెసిషన్ తీసుకోండి. మీ తల్లిగారికి కూడా చెప్పండి, ఇదేం పెద్ద ప్రాబ్లం ఉండదంట్లేమ్మా, నీకెందుకు, నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచించమాక, ఈ పక్క ఊర్లో ఈ అమ్మాయి భర్త చనిపోయినాడు, నేను దగ్గర తెచ్చి పెట్టుకుంటున్నాను, ఆ విడాకులు అయ్యాక ఈ అమ్మాయి మెళ్ళ తాళి కడతాను, ఈలోపు మనతో పాటే మన ఇంట్లో ఉంటుంది, నువ్వు అసలు ఆ అమ్మాయి గురించి ఆలోచించొద్దు, బాధపడద్దు, ఆ బిడ్డకు కూడా న్యాయం చేద్దాము, నా భార్యతో ఉన్నటువంటి బిడ్డకి న్యాయం చేద్దాము అంటూ మీరు మీ ఫ్యామిలీని లీడ్ చేయండి. కనీసం ఈ వీడియో చూసి ఎక్కడ నా భర్త ఇంకొక పెళ్లి చేసేసుకుంటాడేమో, ఇంకొక దాన్ని తెచ్చి పెట్టేసుకుంటాడేమో అన్న భయంతో అన్న ఆవిడ కాపురానికి వస్తుందేమో, వచ్చినా మళ్ళీ ఇటే ట్రాన్సాక్షన్ జరుగుతుంటేనండి ఇక మనం లైఫ్ లాంగ్ దీన్ని మెయింటైన్ చేయలేము, ఇది తట్టుకొని జీర్ణించుకోలేము. యాజ్ ఎ జెంట్ అస్సలు ఒప్పుకోడండి, తల్లిని ఒక మాట అంటేనే ఒప్పుకోడంటే, తల్లితో అక్రమ సంబంధం అంటే వాడు ఒప్పుకుంటాడని, ఇక వీడు మంచోడు కాబట్టి మిమ్మల్ని తన్ని తగలేలా, లేకపోతే మీ ఇంటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. నిజంగా ఒక బాధ్యత గల బిడ్డ అయితే
పాపం వీడు ఓర్పగలడు కాబట్టి ఏం చేయాలి అంటున్నాడు. ఆ అడ్వకేట్ ఎవరో కాంజుగల్ రైట్స్కి ఏమన్నారు అంటే దారిని పోయే దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో నెత్తిన పెట్టుకుంటాం. ఇప్పుడు తల్లితో అంటగట్టింది, రేపు తండ్రితో కూడా అంటగట్టేస్తుంది. అంటే ఇద్దరు మగవాళ్ళు కలిసి చేయకూడదా అండి, ఏమనంటే రామ్ గోపాల్ వర్మ సినిమా తీలే ఇద్దరు ఆడవాళ్ళు కలిసి చేయొచ్చని, అలా కూడా ఉండిందేమో, నా భర్త అన్యాచురల్ సెక్స్ చేసేస్తున్నాడేమో అంటూ అలా కూడా కంప్లైంట్ వేయించండి. గతంలో మీరే చెప్పిన కేసులు ఇవన్నీ అలా కూడా వేస్తారని, అంటే సృష్టి ఎటు నుంచి చెట్టుపోతుందో అర్థం కాని పరిస్థితి. సో అందుకని ఇతను ఆ డెసిషన్ తీసుకోమని చెప్పడం నాకు ఎందుకో కరెక్ట్ అనిపిస్తుంది అండి. అది తప్పో ఒప్పో లివింగ్ రిలేషన్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్నే కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. భార్య కాపురానికి వచ్చిన ఇదే టార్చర్ పెడతానన్నప్పుడు అక్కర్లేదండి. సర్వసాధారణంగా ఏ ఆడవాళ్ళమైనా మేమైనా ఆవిడతో ఎందుకు మాట్లాడుతున్నాం, ఈవిడతో ఎందుకు మాట్లాడుతున్నాం అంటారు క్యాజువల్. కానీ నిత్యం అదే అక్రమ సంబంధాలు అంటగడుతూ తల్లితో కూడా అంటగడితే ఇంకా దానికి ఆ కథకి క్లైమాక్స్ ఉండదండి. అది ఒక పాపం అనమాట. తప్పు వేరు పాపం వేరు, ఇది పాపం కింద వస్తుంది. సో అతనికి మనం ఆ డెసిషన్ ఇవ్వడం కరెక్ట్ అనుకుంటున్నాను. బట్ కింద కామెంట్స్లో కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఇదే కరెక్ట్ మేడం, లేదు ఇదే కరెక్ట్ కాదు మేడం, ఇలా చెప్పండి మేడం అంటూ. సో వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవాలంటే మంచిది అనిపిస్తుంది. సో మీరు కూడా మీ సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే.